హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మిక్స్డ్ వెజిటేబుల్ ఆవకాయ తయారు చేయబోతున్నాం. దానికోసం ముందుగా కాజు నట్స్, చిక్కుడుకాయ ముక్కలు, ఆగాకరకాయ, దొండకాయ, మామిడికాయ, పచ్చిమిర్చి, క్యారెట్, దోసకాయ అండ్ సాల్టు, కారం, పసుపు, నిమ్మరసం అండ్ పల్లి ఆయిల్ చూపించాము. ఇలాగా పల్లి ఆయిల్ చూసారా. ఇప్పుడు ఈ నిమ్మరసం పక్కన పెట్టి ఈ కారంలో మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలండి. మిక్సింగ్ ఈ మిక్స్డ్ వెజిటేబుల్ ఆకాయకి ఫ్యాన్స్ ఉన్నారండి బాబా. ఇది ఇలా కలుపుకుంటే మన నోట్లో మన నోట్లో నీళ్ళు ఊరటం గ్యారంటీ అండి. అంత బాగుంటుంది ఈ మిక్స్డ్ వెజిటేబుల్ ఆవకాయ అన్నది. ఇంకండి అలా 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 కలుపుకుంటూ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అలా నూనె వేసుకుంటూ కలుపుకోవాలండి మిక్స్డ్ వెజిటేబుల్ ఆవకాయకి. కొంచెం వేయమ్మా నూనె. ఇంకోండి ఈ అంతా కలుపుకున్నాక బాగాని ఈ వెల్లుల్లి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని లేదా దంచుకొచ్చి మన ఇష్టం. ఇలాగా మొత్తం అంతా వేసుకొని కలుపుకోవాలండి. అప్పుడే మన ఆవకాయకి మంచి రుచి, సువాసన రెండు వెల్లుల్లిపాయ నుంచి వస్తుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకండి ఫైనల్ టచింగ్ నిమ్మరసం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు చూడటానికి కొంచెం పొడి పొడిగా ఉన్న ఇది 3 days ఊరాలండి. ఊరితే అప్పుడు నూనె, ఆయిల్, సాల్ట్ బాగా కలగలిసి బాగా ముక్కలకు బాగా పట్టి బాగా ఉంటుంది. దీనికి లాస్టింగ్ ఫైనల్ టచింగ్ మా మమ్మీ ఇంకా కొంచెం ఆయిల్ వేస్తున్నారు టేస్ట్ కోసం. ఇంకండి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచింగ్ తాలింపు వేసుకుంటే మనకి ఆవకాయ అన్నది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత యమ్మీగా కలర్ఫుల్గా సువాసన వస్తుంది. నాకు తెలుసండి మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు వచ్చేవాసి అందరికీ నోట్లో నీళ్ళు ఊరటం గ్యారంటీ. అట్లా ఉంటుంది మనతోటి ఆవకాయ. ఏ ఆవకాయ అయినా ఏ పచ్చళ్ళు అయినా పెడితేని ఇంకెంతకండి బాబు లేటు. మన ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఇదివరకే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే లైక్, షేర్ చేయండి. ఉంటానండి. ఇంకోండి మన ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత యమ్మీగా కలర్ఫుల్గా గ్రీన్గా రెడ్గా అన్నీ ఉన్నాయో. ఈ వెజిటేబుల్స్ మన అన్నిటికీ మన ఒంటికి పట్టాలండి. అందుకని వెజిటేబుల్స్ తినండిరా అంటే తినరు. ఇలాగ వెజిటేబుల్ ఆవకాయ కింద పెడితే శుభ్రంగా తింటారు. అందుకని మన నాలుగుకి రుచి తగులుతుంది. ఈ వెజిటేబుల్స్ అన్నది మన ఒంట్లోకి వెళ్తాయి. అందుకనేసి ఉంటానండి. టాటా బాబాయ్, సీ యూ.